నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినవయ్యా ఆత్మదేవా, అరుదించినవయ్యా ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా మది పులకించే మలయా మారుదమే మరించా మరలు వేయగా, మది పులకించే మలయా మారుదమే వింధ్యా మరలు వేయగా. విరిసిన హృదయాలతో మిగిలిన స్థాలతో, విరిసిన హృదయాలతో మిగిలిన స్థాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పవిత్ర దివ్య బలి పూజను సమర్పిస్తున్నవారు దిలీప్, ప్రద్యుష. ఈరోజు సరిగా 10 గంటలకి వారికి పెళ్లి జరగబోతుండగా ఆ పెళ్లిలో ఏ కొరత లేకుండా దేవుడు ఆశీర్వదించాలని వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదే విధముగా లివైన్ వారి కుటుంబ సభ్యులు సంతాన భాగ్యం కొరకు ఎదురు చూస్తుండగా ఈ కొడుకు ఈ తమ్ముడు దేవుడు ఆశీర్వాదం ఇవ్వటకు మునిపే ఈ అంతోని వారి కమ్యూనిటీకి కావలసిన ఆ ఫ్రిడ్జ్ని కొని రేపు పంపుతానని వాగ్దానం ఇచ్చున్నాడు. వారిని దేవుడు దీవించుమని. జాన్ మరియు లత వారి కుమారతి జ్యోతిమయ్ 8 నెలలో ఉండిన పాపకి జ్వరం, ఆ జ్వరం నుండి అద్భుత విధంగా స్వస్థత పొందాలని వాళ్ళ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నాడు. హృదయ స్వప్న కృతజ్ఞ బలిగా ఈ దివ్య బలి సమర్పిస్తుంది. ప్రియదర్శిని రెడ్డి గోపు వారి కుటుంబ సభ్యులు దేవుని ఆశీర్వాదం వారి మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించి ఈ పూజను సమర్పిస్తున్నాడు. మిరియం నివేత ఆఫర్ దిస్ మాస్ ఫర్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ, వారి కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని, ప్రతి విధంగా అప్పు బాధలను తొలగింపబడాలని, వారి కుటుంబంలో పెళ్లి మంచి కార్యం జరగాలని సమర్పిస్తున్నాడు. షారోన్ వర్ది సంతాన భాగ్యం కొరకు, భాస్కర్ రెడ్డి ఆయనకి ప్రత్యేకంగా దేవుని ఆశీర్వాదమును స్వస్థతను దయచేయమని వాళ్ళ భార్య జ్యోతి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తున్నారు. గజ్జుల నరసింహరావు, ప్రశాంత్, జ్యోతి వాళ్ళ పిల్లలు నిఖిల్, నిషిత, రిషిత వారి కుటుంబ సభ్యులు ఈ పూజను అర్పిస్తుండగా, ప్రత్యేక విధంగా నిశ్చితావుకి పెళ్లి ఏర్పాటు జరుగుతుండగా దేవుడు కరుణ చూపించాలని, మంచి సంబంధం దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాడు. సునీల్ ఆఫర్ దిస్ మాస్ ఫర్ ద న్యూ బార్న్ డాటర్, కొత్తగా ఇప్పుడే పుట్టి ఉన్న పాపకు నిన్నటి రోజు నుండి శరీర ఆరోగ్యం బాగలేదు కనుక దేవుడు ఆ కుమార్తెని దీవించుమని వాళ్ళ తండ్రి సునీల్ గారు ఈ పూజను సమర్పిస్తున్నాడు. టిఎం రాజశ్రీ, హరీష్, అబ్రిల్, వినీత్ శామువెల్, దిలీప్ అండ్ నిశిత మేరీ అండ్ సిస్టర్ నిరోషా మేరీ
అని వీరి కుటుంబ సభ్యులందరి తరపున సిస్టర్ రాజశ్రీ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వీరందరితో కలిసి ఈ దివ్య బలి పూజలో మన కుటుంబ సభ్యుల కొరకు కూడా సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి అయిన శ్రీ సభ మోక్షారోపణ పండుగ జరుపుకుంటుంది. ఈ యొక్క మోక్షారోపణ పండుగ ఎందుకు జరుపుకోవాలి అనే సత్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మోక్షారోపణ అనగా క్రీస్తు భగవానుడు తండ్రి దగ్గరకు ఆరోపణమైపోవడం అనగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానమైనప్పటి నుంచి ఈ రోజు వరకు 40 రోజులు, ఈ 40 రోజులలో కూడా శిష్యులకు కనిపిస్తూ వారికి చెప్పవలసిన జాగ్రత్తలు చెప్తూ అనేక సత్యములను బోధిస్తూ నిగూఢ అర్థాలు వారికి వివరిస్తూ ఆయన యొక్క 40 రోజులు వారికి అనేక సార్లు కనిపించి సత్యమును బోధించారు. అయితే చివరిగా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు తండ్రి దగ్గరకు మోక్షారోపణమైపోతున్నారు. తండ్రి దగ్గరకు ఎందుకు మోక్షారోపణమైపోతున్నారనే సత్యాన్ని కూడా యేసు ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను. తండ్రి దగ్గరికి ఎందుకు వెళుతున్నానంటే, నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు ఉన్నవి. ఆ యొక్క నివాస స్థలములు నేను వెళ్ళి మీకు సిద్ధపరచబోతున్నాను అని చెప్తున్నాను. అవును ప్రియ బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు మనందరికీ కూడా తండ్రి దేవుని యొక్క నివాస స్థలములో, గృహములో మనందరికీ కూడా నివాస స్థలములు ఏర్పాటు చేయడానికి వెళుతూ ఉన్నారు. ఆయన వెళుతూ ఉండగా చివరిగా చెప్పినటువంటి పలుకులు ఏమిటంటే, నేను యుగాంతము వరకు మీతో ఉంటాను, నేను మీతో ఉన్నాను, మీరు వెళ్ళి పితా పుత్ర పవిత్రాత్మ నామమున బోధించి విశ్వసించిన వారికి జ్ఞానస్నానం ఇవ్వమని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన క్రీస్తు మనతో ఎల్లవేళలా ఎప్పుడు మనతోనే ఉంటున్నారు. కానీ మనము యేసు ప్రభుతో ఉంటున్నామా? మనము మన దేవునితో ఉంటున్నామా అని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం దేవునితో ఉంటున్నాము అని ఎప్పుడు మనం చెప్పగలమంటే, యేసు ప్రభు బోధనలను మనం పాటించినప్పుడు మనం ఆయన దగ్గరగా జీవిస్తున్నామని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము అనేక మార్లు దేవుని చెంత నుంచి దూరంగా వెళ్ళిపోయాం. కానీ మరలా ప్రభు మనకు పిలుస్తూనే ఉన్నాడు. ఈ యొక్క దీవ బలి పూజ ద్వారా మరలా ఒక్కసారి ఆయనతో ఏకమవడానికి ఇచ్చినటువంటి యొక్క శుభ సమయంలో మనం చేసిన పాపములు గాను పశ్చాత్తాపడుతూ ఆ యొక్క దేవాతి దేవుని దగ్గర నుంచి మన్నిపు కోరుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా మనం ఆ యొక్క దేవునితో ఉండాలని, ఆయన యొక్క పవిత్రాత్మ మనతో ఎల్లప్పుడూ ఉండాలని ఈ యొక్క దివ్య బలి పూజలో పశ్చాత్తాప మనసుతో ఆయనకు ప్రార్థించుకున్నాం. చాలి చూపుమా నా పాలి దైవమా, నాదు పాపములు క్షమించి ప్రేమ చూపుమా, నీ ప్రేమ చూపుమా, చాలి చూపుమా. ధనము ధనమని దానవుడనైతిని, ఘనము ఘనమని గర్విష్ఠనైతిని, ధనము
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవే సమాధానం భూలోక ప్రజలకు ఎల్లవే ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, స్వర్గారోపమైన యేసుక్రీస్తు పండుగను కొనియాడుతున్న ఈరోజు మా మనసులను మా జీవితమును పరలోక వైపే ఉంచి నీ దర్శనం పొంది నిన్ను చేరు భాగ్యమును ప్రసాదించుమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మోక్షారోహణము మహోత్సవము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. ఓ థియోఫిలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నిటినీ కూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసి తిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదుప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్లి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచియుండు. ఏలైనా యోహాను నీటితో బప్తిస్మమును ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞాన స్నానమును పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువు వాక్కు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ధన్యమైనవి. జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం, జయ జయ యేసునామం. సువార్తను
క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. రెండవ పఠనము పునీత పౌలు ఎఫీషులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం వరకు. సోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడను మహిమానిత్యుడను అగు తండ్రిని అర్థించుదుము. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమనర్చును. ఆయన వెలుగును చూసినట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరపిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంతో మహత్తరమైనవో, విశ్వాసములకు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టి కొనిపోనప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకు ప్రభువునకు అధికారులను శక్తులకును నాదుడకును అధికుడైన క్రీస్తు అతట పాలించుచును. ఇహపరలోకములోనున్న సమస్త నామముల కంటేను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్రగీతం స్తుతించి నీ పొగడనా. స్వామి స్తుతి చేసి నీ పాడనా, స్తోత్రగీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందిరునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 16వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరికి వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసుకుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని యేసు అభయమసుకుంది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప రోజును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు దేవుని మోక్ష ఆరోహణ పండగ. భూమిలో నరుడుగా జన్మించి జీవించిన యేసు ప్రభు దేవుని చిత్తమును తన శరీరములో తన జీవితములో చేసి ముగించటం వలన ఆ దేవాది దేవుడు ఆ యేసుక్రీస్తుని మహిమగల శరీరముతో పరలోకానికి పిలిచిన రోజు. మహిమ పొందిన శరీరమును పరలోకంలో భూలోకంలో సకల అధికారం పొందిన యేసు ప్రభు తన శిష్యులకు చివరి మాట పలికి ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అదే స్థలానికి వెళ్ళిపోతున్న పండగ. ఆయన వెళ్తున్నాడు, పరిశుద్ధాత్మ రాబోతున్నాడు. అందరూ కూడా చేతులు పైకి లేపి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రాబా షబా రాబా రాబా. హల్లెలూయా, హల్లెలూయా. రండి దేవా, రండి దేవా, నీకు వందనం దేవా, నీకే ఆరాధన ప్రభు, నీకే స్తుతి ప్రభు, నీకే మహిమ ప్రభు. హల్లెలూయా. రానున్నవాడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, పరమ వైద్యుడా, ఆరాధనకర్త స్తోత్రమయ్యా. నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే మహిమ కలుగునుగాక. అల్లబరనబ శంగరబలంకబవ. స్తోత్రం, 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 స్తోత్రం. పప 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 దీప పప పన శబ పన కరబన నికరబన మన శబన మన కరబన వివన మన మన శబన మన కరబన స్తోత్రం మన 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 భక్తవన మన నికరబన మన శివన మన మన నికరబన మన మన నికరబన మన మన స్తోత్రం, 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 పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి మమ్ము దీవించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా. ఆత్మవర్షమును కురిపించి
హల్లెలూయా. దైవజనులారా, ఈరోజు ఈ మోక్ష ఆరోపణ పండగ నరుడైన మాంసంతో పుట్టిన మన అందరికీ ఒక శుభదినం. ఈరోజు శిష్యులందరూ కూడా పరలోకం వైపు చూస్తున్నాడు. ఎందుకనగా యేసు పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఒక వాగ్దానంతో వెళ్ళిపోతున్నాడు. ఎట్లా? నేను వెళ్ళి నీకు పరలోకంలో గది తయారు చేస్తాను, నేను ఉన్న చోటలోనే మీరు ఉండటకు స్థలమును తయారు చేస్తున్నాను అని చెప్పుకొని వెళ్తున్నాడు యేసు. దూతలు ఏం పలుకుతున్నాడు అంటే, గలిలేయులారా, ఎందుకు ఆకాశంనే చూస్తున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న దేవుడు ఎట్లా మేఘం మీద ఎక్కిపోయారో అదే విధముగా మేఘం మీద తిరిగి రాబోతున్నాడు, మీరు ఆనందించండి అన్నాడు. ఒకసారి చెప్పట్లు దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు వరకు మనం ఒక సాధారణమైన మాంసం అని అనుకుంటున్నాం. కానే కాదు, మనమందరం పరలోక ప్రజలము. బైబిల్ ఉన్నవాడు మనం తెరచి చదువుదాం. మనమందరం పరలోక ప్రజలము. ఫిలిప్పియర్ 3వ అధ్యాయం 20 నుండి 21వ వచనం. ఫిలిప్పియర్ 3:20 నుండి 21వ వచనం. పౌలు గారు సత్యమును ఎరిగి బోధిస్తున్నాడు. మనం ఈ భూమిలో ఉండినా కూడా మన పరలోకమే మన దేశం. నా సొంత దేశం పరలోకం. కొన్ని రోజులు ఈ భూమిలో ఉంటున్నాను, మరి ఒక్కసారి కొన్ని రోజుల తర్వాత యేసుక్రీస్తు పరలోకానికి ఎలా పోయారో, ఆరోపమైనారో అదే విధముగా నేను కూడా వెళ్తాను. హల్లెలూయా. ఇది నేను పలుకలేదండి, దేవుని వాక్కు పలుకుతుంది. కొలెస్సీయుల 3వ అధ్యాయం 1 నుండి 7. ఈరోజు యేసుక్రీస్తు మహిమ పొందిన రోజు. పరలోకము, పరలోక తండ్రి యేసుక్రీస్తుని మహిమపరుస్తున్న రోజు. దేవుని చిత్తమును తన శరీరములో, జీవితంలో ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని పెద్ద పేరు వచ్చినా, అవమానం వచ్చినా, కొరడాలతో కొట్టిన, చివరిగా చంపేసినా కూడా దేవుని చిత్తమే నెరవేర్చును అని నెరవేర్చి చూపించిన యేసుక్రీస్తుని మహిమపరచిన రోజు ఇది. అందుకే ఫిలిప్పియర్ 2వ అధ్యాయం 5వ వచనం పలుకుతుంది, యేసు ప్రభు దేవుడుగా ఉండిన కూడా, దేవుడికి సమముగా ఉండిన కూడా దానిని పట్టుకొని ఉండకుండా తగ్గించుకొని తండ్రిని చిత్తం చేశారన్నమాట. ఎప్పుడు? మరణంత వరకు. పుట్టినప్పటి నుంచి ఆయన మరణిస్తున్న వరకు ఆయన విధేయతను చూపించాడు. ఆ విధేయతను చూసిన తండ్రి దేవుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన పేరుని అన్ని పేరు కంటే గొప్ప పేరుగా మార్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు అని పేరుటకి పరలోకం, భూలోకం విధేయతను చూపిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు పరలోకం, భూలోకంలో సకల అధికారం ఈ రోజు పొంది ఉన్నాడు. పాపంని గెలించేవాడు, మరణాన్ని గెలించినవాడు, సైతాన్ని గెలించినవాడు. విధేయతన ద్వారా దేవుని చిత్తం చేయటం వలన ఈ భూమిలో మొట్టమొదటిగా ఒక నరుడు దేవుని చిత్తం చేసి దేవుని మహిమపరిచారు కనుక ఆ దేవుడు ఈ నరుడిని మహిమపరుస్తున్న రోజు ఇది. పెద్ద సందేశం ఈరోజు, గొప్ప సందేశం. సాధారణంగా జీవిస్తున్న వ్యక్తి మరణించినప్పుడు మట్టితో కలిసిపోతాడు, అంతే. కానీ దేవుని కొరకు జీవిస్తున్నవాడు ప్రతిరోజు దేవుని మహిమపరచాలి. నా కన్నుల ద్వారా, నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, అందరితో నన్ను సంభావిస్తున్న విధానం ద్వారా దేవుని మహిమపరచాలని ఒక వ్యక్తి తన శరీరమును దేవుని మహిమ కొరకు వాడుకొని, నిందను వచ్చినా, అవమానం వచ్చినా, ఎవరిని తిట్టినా, కొట్టినా, మన పేరుని పాడు చేసినా అది అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి, నేను ఈ లోకానికి చెందినవాడు కాదు, నా సొంత దేశం పరలోకం, నా దృష్టి అంతా పరలోకం వైపే ఉండాలి, నా క్రియలు, నా జీవితం మొత్తం కూడా పరలోకంని చేరాలి, అంతే. హల్లెలూయా. పరలోకమే నా
దేవుడే ఆయన మహిమపరచి ఉన్నాడు కనుక ఈరోజు ఒకే ఒక సందేశం శ్రీ సభ బోధిస్తుంది. ఈ మోక్ష ఆరోపణ పండగ ఒకే ఒక కార్యం నేర్పిస్తుంది. బీ షూర్ ఆఫ్ హెవెన్. పరలోకంని చేరగలుగుతావా దాన్ని గురించి నిశ్చయముగా ఉండు. ఈ నిమిషం మరణించినా కూడా దేవుడు నా శరీరమును మళ్ళీ లేపగలుగుతాడు. పాపంని వదిలి జీవిస్తున్న నన్ను దేవుడు పరిశుద్ధపరచి పరలోకానికి తీసుకుంటారని నీకు నిశ్చయం ఉందా? ఆ నిశ్చయం రావాలని ఈరోజు పండగ శ్రీ సభ కొనియాడుతుంది. ఈ 40 రోజు యేసు ప్రభు అందరికి దర్శనం ఇచ్చారన్నమాట. చాలా మంది ప్రతి ఒక్కరికి దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళు చనిపోయిన యేసు జీవంతో వచ్చాడు. అదే శుభవార్త. యేసుని నమ్ముతున్న వారికి మరణం లేదు. యేసుని నమ్ముతున్న వారికి భూమిలో ఉన్నప్పుడే ఆయన పేరున జ్ఞానస్నానం పొంది పవిత్ర జీవితం జీవించిన వారికి న్యాయ తీర్పు ఉండదు. ఎందుకనగా వారు యేసుక్రీస్తులో జీవించాడు కనుక యేసుక్రీస్తులో మహిమ పొందుకుంటారు. ఈరోజు శిష్యులు కూడా యేసుని చూశారు. ఈయనే కదా కల్వరిలో చంపేశాడు, ఈయననే కదా కొరడాలతో కొట్టాడు, మేకులతో కొట్టాడు. ఇప్పుడు ఈయన మహిమ గల శరీరముతో పరలోకంలో వెళ్తున్నారు. ఇప్పుడు సందేశం దొరికింది. ఈ భూమిలో నాకు ఏమైనా పర్వాలేదు, అది చెత్త. పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తుని తెలుసుకోను ఆ జ్ఞానం ముందు ఈ భూమిలో ఉన్నది అన్ని నేను పొందినది మొత్తం చెత్త. నేను చదివినది, నేను పొందినది, నాకున్న ఆస్తి పాస్తి పేరు కీర్తి అది అన్నీ చెత్త. యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయన ఎరుగుతున్న జ్ఞానమే నాకు కావాలి అని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఒక రైతులు పొలంకి వెళ్ళి పని చేస్తున్నప్పుడు కీచు సౌండ్ వచ్చింది. చూసిన ఒక గూడు గాలికి కింద పడిపోయి 2 గద్ద పిల్లలు ఉన్నాయి. చిన్నది ఇంటికి తీసుకొని వచ్చి కోడి పిల్లలతో ఉంచాడన్నమాట. కొద్దిగా ఎరిగిన తర్వాత ఆయనకి తెలుసు ఇది కోడి పిల్లలు కాదు, గద్ద పిల్లలు. వాతావరణం వలన ఇప్పుడు ఇక్కడ ఉంది అని. రెక్కలు వచ్చిన తర్వాత, గోరులు వచ్చిన తర్వాత ఆయన 2 గద్ద పిల్లలు చేతులు ఎత్తుకొని మీరు కోడి పిల్లలు కాదు గద్ద పిల్లలు అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము ఇక్కడే ఉన్నాము, నా తల్లి ఇక్కడ చూడు, మా మిత్రులు పక్కన ఉన్న అందరూ చూడండి. తెచ్చిన వాడికే తెలుసు నీ ఏ జాతి, ఎక్కడి నుండి వచ్చావు, దేని కొరకు సృష్టింపబడి ఉన్నావు. నీ కోడిలాగా ఈ భూమిని అక్కడ ఉన్నదిని తినుకొని ఉండటం కాదు నీ జీవితం. ఆకాశం నీ సొంతం. నీ దృష్టి పరలోకం వైపు ఉండాలి. నీ ఇల్లు పరలోకంలో కట్టాలి. నీ సంపత్తులు పరలోకంలో చేర్చుకోవాలి. ఈ భూమిలో దొంగలు దాన్ని దొంగలించిపోతాడు. నీ సంపత్తులను పరలోకంలో సేకరించుకో. చెప్పి చూశాడు, వినటలేదు. గద్ద పిల్లను ఒకరోజు తీసుకొని పోయి కొద్దిగా ఎత్తుగా ఉన్న చోటలో నిలబడి కొండ మీద ఎక్కి ఆకాశంలో తిరుగుతున్న ఆ జాతికి సంబంధించిన పక్షులను చూపిస్తున్నారు. చూడు, వాళ్ళందరూ ఎవరు తెలుసా? వాళ్ళు ఎవరు? మీ జాతి. అవునా? లేదు, మా జాతి కింద ఉంది. లేదు, నీ రెక్కలను చూడు, నీలో శక్తి ఉన్నది, నీ ఆలోచనను మార్చుకో. చిన్న భూమిని, మట్టిని, పురుగుని తినటం కాదు, ఈ ఆకాశం, పెద్ద ఆకాశం నీ కొరకు దేవుడు సృష్టించాడు. నమ్మటలే. కొన్ని రోజుల తర్వాత ఉన్నతమైన ఒక శిఖరముపై 2 గద్ద పిల్లలను తీసుకొని పోయి ఆ రైతులు ఆకాశంలో త్రోసివేశారు. కొన్ని సమయం భయపడినా కూడా ఆ భయములో రెక్కను చాచినప్పుడు వాళ్ళకి తెలిసింది, మనం ఈ ఆకాశముని సొంతం చేయుటకు పిలువబడిన వ్యక్తులము, సృష్టింపబడిన వ్యక్తులమని ఆకాశంలో ఎగురుతూ వాళ్ళు జాతికి సంబంధించిన పక్షులు ఉన్నాయి కదా, ఆ కూటముతో పోయి చేరారన్నమాట. ఈరోజు ఆ పండగ 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం.
2 Corinthians chapter 4 verse 7 says, ఈ మట్టి పాత్రంలో దేవుని పొక్కిషం ఉంది. మనం చూస్తున్న ఈ దేహములో దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఎందుకు ఇవ్వబడినది? మొదటి పట్టణం మనం చూసినా అక్కడ చెప్పబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది పట్టణం ఎఫెసీయులు 1వ అధ్యాయం 20వ వచనం ఒకటి చదివి చూడండి. ఎఫెసీయులు 1:20, దేవుడు ఆ శక్తిని యేసుక్రీస్తులో ఉంచిన వలన యేసుక్రీస్తుని మరణం తన ఆధీనంలో ఉంచుకోలేదు. యేసుక్రీస్తులో తన శక్తిని దేవుడు ఉంచాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం పలుకుతుంది, నాసరేతు యేసుక్రీస్తుని దేవుడు అభిషేకించాడు, తన శక్తిని లోపల ఉంచాడు. కనుక యేసుక్రీస్తుని ప్రతి ఒక్క క్రియలు, ప్రతి ఒక్క ఆలోచనలు, ఆయన ప్రతి ఒక్క చూపు అన్నీ కూడా పరిశుద్ధ ఆత్మ వలన నడిపింపబడిన వలన ఆయన పవిత్రుడుగా జీవించి దేవుని చిత్తమును నెరవేర్చు వలన ఈరోజు ఆయన శరీరం మహిమ పొందిన శరీరముగా ఆకాశములో పరలోకానికి వెళ్తున్నది. అదే పౌలు గారు అంటున్నాడు, యేసుక్రీస్తులో ఉన్న అదే అగ్ని, అదే శక్తిని ఇప్పుడు నీకు ఇస్తున్నాం, నీలో ఉన్నది. ఇదే 2 కొరింథీయులు 4:7లో ఈ మట్టి పాత్రంలో దేవుని అభిషేకం ఉన్నది, దేవుని పొక్కిషం ఉన్నది. యేసువా వందనం, యేసువా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులు 1వ అధ్యాయం 17వ వచనం, దేవుడు మీకు పరిశుద్ధ ఆత్మవసగు జ్ఞానమును దర్శనమును మీకు దయచేయునుగాక. ఎవరెవరు ఆత్మలో ఉన్నారో, ఆత్మ నాలో ఉన్నదిని విశ్వసిస్తున్నారో, ఈ మట్టికి చెందిన వాడు కాదు, నేను పరలోకానికి చెందిన వ్యక్తి అని గ్రహించి ఆత్మలో జీవించుటకు ప్రయాసపడతారో వారికి దేవుడు వసగుతున్న 2 గిఫ్ట్స్ ఏమనగా పరిశుద్ధ ఆత్మవసగు జ్ఞానము, రెండవది దర్శన వరము. ఈ భూమిలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏమి చెయ్యాలి, ఎక్కడ పోవాలి, ఎక్కడ వెళ్ళకూడదని అన్ని రహస్యములు మనకు బోధిస్తున్న జ్ఞానవరం. దర్శనావరం పరలోకంని చూడట్టుకు, పరలోక దూతలను చూడట్టుకు, పరమ రహస్యాన్ని తెలుసుకోవటానికి, జరిగిపోతున్న కార్యం ఎరుగుటకు, మన చుట్టి ఏమి జరుగుతుంది, మన చుట్టి ఉన్న వాళ్ళు మనకు ఎదురుగా ఏమి చేస్తున్నారు, ఇవి అన్నిటినీ గ్రహించి దైవ శక్తితో నేను ఎలా వెళ్ళాలి, నేను ఎలా జీవించాలని మనకు చూపించడానికి దర్శన వరము దేవుడు దయచేస్తాడన్నమాట. హల్లెలూయా. ఎఫెసీయులు 1:18వ వచనంలో ఇంకొక వరం ఇవ్వబడుతుంది. మనకు ఆత్మీయ కన్నులు ఒకటి ఉంది. ఇక్కడ దేవుడు పలుకుతున్నాడు, శరీర కన్నులు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు 18వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, ఆత్మ కన్నులు దేవుడు ఇస్తాడు. ద ఐస్ ఆఫ్ యువర్ హార్ట్, ఆత్మీయ కన్నులు. ఈ భూమిలో మనం ఏమేమి చూస్తున్నామో అవి అన్నీ కూడా ఒకరోజు ఉండదు. మనం ఏమేమి చూడలేదో అది ఉండబోతుంది. పరలోకం మనం చూడలేదు, అది నిజం. గాలిని మనం చూడలేదు, అది నిజం. దేవుని చూడలేదు, అది నిజం. నరకంని చూడలేదు, అది నిజం. న్యాయ తీర్పు ఉండబోతుంది, నిజం. మంచివాడు, చెడువాడు వారు చేసిన క్రియలను బట్టి దండింపబడతారు, లేదంటే ఆశీర్వదింపబడుతున్నాం. ఈ భూలోకంలో అక్రమం చేసి అందరినీ నాశనం చేసిన వారు మంచిగా ఫలించవచ్చు. ఆస్తి పాస్తో, ఇల్లుతో, బంగారముతో, పేరు కీర్తితో జీవించవచ్చు. అన్నీ వ్యర్థం. యేసుక్రీస్తు రాకటలో నీ ఆయన ముందు నిలబడుతున్నప్పుడు నీకు ఏమి తోడ్పడబోతుందంటే నీ పరిశుద్ధ జీవితం, నీ చేసిన సహాయం, ఉపకారం, దేవుని చిత్తం చేసిన నీ జీవితం, ఇది అక్కడ నిలబడుతుంది. దేవుడు వచ్చినప్పుడు ఆయన చూసి నీ భయపడని అవసరం లేదు, నిన్ను చూసి ఆయన కోపపడని అవసరం లేదు. మీరు ఇద్దరు కూడా తండ్రి నానా అని నీ పలుకుతుండగా కుమారా కుమారతి అని నీ కౌకలించుకొని నా కార్యం జరిగిపోతుంది ఆయన రెండవది రాకడలో. కనుక ఆత్మీయ కనులు దేవుడు దయచేస్తున్నాడు. ఈ ఆత్మీయ కనులు మనకి ఏం చేస్తుందన్నమాట, ఎదురు చూపుని, నమ్మకమును, హోప్ అంటారు ఇంగ్లీష్లో. దేవుడు వస్తానులే,
చెప్పాడుగా దేవదూత, యేసుక్రీస్తు ఎలా పరలోకం పోయారో అట్లనే తిరిగి రాబోతున్నాడు. ఎదురుచూపు, నా నమ్మిన దేవుడు తిరిగి రాబోతున్నాడు, నన్ను తనతో చేర్చుకోవటానికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయనను మహిమపరిచిన ఆ తండ్రి దేవుడు నన్ను కూడా మహిమపరుస్తాడు. ఎవరో జీవించాడు, చనిపోయాడని కాదు, మరణించి లేచి తండ్రితో సర్వదా జీవిస్తున్నారని యేసుక్రీస్తుని గురించి ఎలా చదువుతున్నామో అదే విధముగా నేను కూడా జీవింపబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే 18వ వచనంలో చివరి భాగంలో ద గ్లోరియస్ ఇన్హెరిటెన్స్ అమాంగ్ ద సెయింట్స్, పరిశుద్ధ దూతల మధ్యలో మనం ఉండబోతున్నాం. ఒకసారి హల్లెలూయా చెప్పుదాం. హల్లెలూయా. మన ఎదురుచూపు చూస్తున్నాం, పరలోకం వెళ్ళపోతున్నాం, అక్కడ దూతలు పరిశుద్ధులు ఉండబోతున్నాడు. వారు పొందుతున్న మహిమ మనం చూసి ఆశ్చర్యపడుతున్నాం. ఒక రోజు వస్తుంది, మనం కూడా ఆ దూతల వలె ఆ పరిశుద్ధుల మధ్యలో వారు పొందిన అదే మహిమను మనం కూడా పొందబోతున్నాం. వి విల్ బికమ్ వన్ అమాంగ్ ద సెయింట్స్, విల్ బికమ్ వన్ అమాంగ్ ద ఏంజల్స్. దేవుని ముఖముఖంగా చూసి దేవుని సకల దూతతో కలిసి హల్లెలూయా స్తుతి గీడ పాడబోతున్నాం. హల్లెలూయా. ఇది ఒక దర్శనం, వేరు జాతికి లేదు. పిలువబడిన మనకు దేవుడు ఈరోజు పలుకుతున్నాడు, పరలోకం నిశ్చయం. అది లేదంటే నేను నీకు చెప్పను, అది ఉంది కనుక నేను వెళ్తున్నాను గదిని తయారు చేయుటకు, వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతున్నాను అంటారు. దేవుడు రాబోతున్నాడు. ఆయన కొరకు వేచి ఉన్న వారికి పరలోక ఐశ్వర్యం, పరలోక సంపదలు, పరలోక ఆశీర్వాదములు, దూతలకుரிய మహిమ, పునీతులకుரிய మహిమ మనకు దేవుడు దయచేయబోతున్నాడు. మనం ఈ సాధారణ వస్త్రంని దేవుడు తీసివేసి మహిమ వస్త్రంను ధరించి దేవుని ఆయన ఉన్నట్లే మనం ఆరాధింపబోతున్నాం. హల్లెలూయా. వెలుగైన దేవుని వెలుగుగా మారి ఆరాధింపబోతున్నాం. ఆత్మ దేవుని ఆత్మస్వరూపుడుగా మనం మారి దేవుని ఆరాధింపబోతున్నాం. మనము దేవుడు కలిసిపోతున్నాం. పరలోకమే నా ఇల్లు, పరలోకమే నా దేశం, పరలోకంలో ఉన్న దేవుడే నా గమ్యం. హల్లెలూయా. ఒక నిమిషం రెండు చేతులు జోడించి ఆ పరలోకంని చేరాలని ఒక చిన్న ప్రార్థన చేసుకో. నిన్ను చూడాలని చిన్ని ఆశ, నిన్ను చేరాలని చిన్ని ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మాట్లాడాలని చిన్ని ఆశ. హల్లెలూయా. ఇదే మన దాహంగా ఉండాలి. యేసయ్యా, ఎప్పుడు నిన్ను చూడపోతున్నా, ఈ భూలోకంలో నాకు నచ్చలేదయ్యా, ప్రతి నిమిషం నేను వింటున్న కార్యం బాధగా ఉంది స్వామి, ప్రతిరోజు నేను అనుభవిస్తున్న వేదన భరించలేకుండా పోతున్నాను. దేవా, నన్ను నా కడేసి గదిలో, చివరి గదిలో నా పక్కన ఉండి నీ ఒడిలో ఉంచుకో అయ్యా. ఈ భూమిలో నేను కన్ను మూసినప్పుడు నీ ఒడిలోనే నేను పరలోకంలో కన్ను తెరవాలి. ఈ దేవుణ్ణి నమ్మావే, నీకు ఏమి వచ్చింది అని ఆ రోజు నేను మహిమతో ఉన్నప్పుడు ప్రజలు చూడాలి. పరలోకంని పొంది ఆనంద వైభవం నేను కొనియాడుతున్నప్పుడు నేను తలంచుకోవాలి, భూమిలో ఇన్ని శ్రమలు అనుభవించటం వలనే ఈ మహిమను నేను పొందానా, ఆ దుఃఖమునకు, ఆ వేదనకు స్తోత్రం అని నేను చెప్పాలి. ఎంతమంది భూమిలో శిక్షకు గురి అవుతారు, నిజాయితీగా జీవించి కూడా యేసు ప్రభు పేరిట అంత వేదన అనుభవిస్తారో వారికి పరలోకం వేచి ఉన్నది. ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12లో రాయబడి ఉన్నది. నా పేరిటన మిమ్మల్ని ఎవరైనా హింసించినా, మీకు కీడు జరిపింప చేసినా, మీ మీద లేనిపోని మాటను చెప్పి గాయపరిచిన ఆనందించు, అధైర్యపడకు. ఎందుకనగా ఆది నుండి అబద్ధ పవిత్రులను వాళ్ళు పొగడాడు, నిజమైన దేవుని జనులను వాళ్ళు ద్వేషించాడు, మిమ్మల్ని కూడా ద్వేషిస్తాడు. హల్లెలూయా. దేవుని చిత్తం. ఈరోజు యేసు ప్రభు పరలోకానికి వెళ్తున్నప్పుడు 3 మాటలు పలుకుతున్నది. ఏమనగా, లోకమంతా వెళ్ళి సువార్తను బోధించండి,
విశ్వసించిన వారికి జ్ఞానస్నానం బోధించి జ్ఞానస్నానం ఇవ్వండి, సదాకాలం నేను నీతోనే ఉన్నాను. ప్రతి ఒక్క ప్రజలకు మనం బోధింపవలసిన విషయం మన జంతువులు కాదు, సృష్టింపబడిన వ్యక్తి కాదు. సాధారణంగా మట్టిలో కలిసిపోవటకు మనం దేవుని పోలికలో సృష్టింపబడి ఉన్నాం, దేవుని రూపంలో సృష్టింపబడి ఉన్నాం, దేవుని ఆత్మను పొంది ఉన్నాం. పాపం వలన ఇది మూడుని మనం కోల్పోయాం. ఇప్పుడు యేసుక్రీస్తులో మన పాపం మన్నింపబడి, మన శాపం తొలగింపబడి, మా మరణం కూడా తీసివేయబడటం వలన అదే పరిశుద్ధ పోలిక, అదే దేవుని రూపం మరి ఒక్కసారి మనకు దయచేయబడటం వలన యేసుక్రీస్తులో సమాధి చేయబడిన మనం యేసుక్రీస్తుల మహిమను పొందబోతున్నాం. హల్లెలూయా. చేతులు పైకి లేపి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు ఈ పవిత్రమైన ఆదివారంలో మమ్మల్ని అందరినీ చేర్చినందుకు స్తోత్రమయ్యా. మేము పాపాత్ముడమే, కానీ నీ పరిశుద్ధ రక్తం వలన మేము పరిశుద్ధుడుగా మార్చబడుతున్నాం. నీ మన్నింపు వలన మా పాపం మన్నింపబడుతుంది. నీ ఆత్మ వలన మా కార్యం అన్నింటి కూడా నీ నూతనీకరిస్తున్నావు. దైవశక్తి ఈరోజు మా మీద దిగి వచ్చిన గాక. యేసు ప్రభువా, నీలో పనిచేసిన అదే శక్తి మమ్మల్ని కూడా సత్య మార్గంలో నడిపించును గాక. మేము మరణం నుండి లేపిన అదే శక్తి మమ్మల్ని కూడా మరణం నుండి లేపును గాక. మీలో నివసించిన ఆ ఆత్మ మేము పరలోకం నడిపించినట్లు మమ్మల్ని కూడా పరలోకానికి నడిపించును గాక. ఈ భూమిలో మేము జీవించను, మేము పరలోకానికి సొంతమైన బిడ్డలని ఆ సత్యమును నా హృదయములో, నా తలంపులో లోతుగా నాటి నన్ను నడిపించును. దుర్కార్యను కండు చూసి భయపడకుండా, వేదనను చూసి భయపడకుండా పరలోకం మీద మా దృష్టి ఉంచి నడవటకు నీ ఆత్మ వరాలను ఫలాలను మాకు దయచేయమని నాదుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అందరూ లేచి నిలబడి విశ్వాస గ్రంథము చెప్పుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏకసూత్రులను మన యొక్క నాదుడైన యేసుక్రీస్తుని స్తుతిస్తున్నాను. అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసిస్తున్నాను. పాపములన్నిటిని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క మరణాలను విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఈ సమయంలో మన కథోలిక స్త్రీ సభ కొరకు, ఫ్రాన్సిస్ జగద్గురు, మన బిషప్స్ అందరి కొరకు, ప్రత్యేక విధంగా ఈ నల్గొండ మెట్రాసనం నడిపిస్తున్నాయి గోవింద జోజి మా పీఠాధిపతిని దేవుడు దీవించమని, ప్రతి ఒక్క గురువులను, కన్యాస్త్రులను, దేవుడి సేవలో ఉన్నవారిని దేవుడు భద్రంగా కాచి కాపాడి దేవ సేవలో వారు ప్రకటిస్తున్న వాక్ని జీవితంలో కూడా చూపించినట్లు ప్రతి ఒక్కరిని సత్య మార్గం నడిపించుటకు దేవుడు వరాలతో ఫలాలతో వారు నింపమని ఓ ప్రభువా మేము చేయం ప్రార్థన ఆలకించండి. మా దేశం కొరకు, దేశం పరిపాలిస్తున్న రాజకీయ నాయకుల కొరకు, ప్రత్యేక విధంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కొరకు మీకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, అన్ని విధానంలో మా రాజకీయ నాయకులను దీవించి, ప్రజలను దీవించి, శాంతి సమాధానముతో మా రాష్ట్రం ఎల్లప్పుడూ కూడా మీ అనుభవమును, నీ ఆశీర్వాదంను పొంది ఎటువంటి కొరత లేకుండా జీవింప చేయమని, ఎండాకాలంలో ఎంతోమంది శ్రమల్లో ఉండగా వారందరికీ చల్లని గాలిని, నీ వర్షముని కుమ్మరించి రైతులను ప్రత్యేక విధంగా కాచి కాపాడమని ఓ ప్రభువా మేము చేయం ప్రార్థన ఆలకించండి. ప్రపంచముల నలుమూలలో కరోనా వైరస్ వలన బాధింపబడి మరణించిన వారి కొరకు, మరణ పరిస్థితుల్లో ఉన్న వారి కొరకు, హాస్పిటల్లో భయంకరమైన పరిస్థితుల్లో వేదనకి గురి అయిన వారి అందరికీ నీ శాంతిని, సమాధానం, స్వస్థతను దయచేయి. చనిపోయిన వారికి నిత్య విశ్రాంతి దయచేయి. ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయకుండా కష్టపడుతున్న ప్రతి ఒక్క డాక్టర్స్ని, నర్సెస్ని, ప్రజలను కాపాడేటకు రేయింపగలు వీధులు నిలబడి పనిచేస్తున్న పోలీస్ వాళ్ళందరికీ మంచి ఆరోగ్యమును, ప్రొటెక్షన్ దయచేయమని ఓ ప్రభువా మేము చేయం ప్రార్థన ఆలకించండి. ఈ కాలమున జాబ్ని కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, పేదరిత్వంలో కట్టపడి, ఆహారం కొరకు, నీటి కొరకు అలమాడుచున్న మీ ప్రజలను జ్ఞాపకం ఉంచుకోమయ్యా. మా పాపమును లెక్కింపగా నీ కరుణతో, నీ దయతో ప్రతి ఒక్క ప్రజలను నీ రెక్కల నీడలో ఉంచి కాపాడమని
వారి ఆకలిని తీర్చి నడిపించమని ఓ ప్రభువా మేము చేయం ప్రార్థన ఆలకించండి. ఈరోజు దివ్య బలి పూజను సమర్పిస్తున్న ప్రతి ఒక్క కుటుంబము వారి ఉద్దేశంను దీవించు. అదేవిధంగా ఈ దివ్య బలి పూజలో మాతో కలిసి ప్రార్థనలో ఉంటున్న కుటుంబాలను ఈ సమయమున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న అందరినీ కూడా దీవించి అన్ని రకమైన భయం, ఆందోళన, దుఃఖం నుండి విడిపించి శాంతి సమాధానంతో మమ్మల్ని నింపి నడిపించమని ఓ ప్రభువా మేము చేయం ప్రార్థన ఆలకించండి. యువతి, యువకుడు, చిన్నారి బిడ్డలు, వయసులో పెద్దవాడుగా మారిపోయిన వారు ప్రతి ఒక్కరూ తమ తమ వయసుకు తగిన విధంగా శోధనకి, వేదనకి, రోగం గురి అయి ఉన్నారు స్వామి. వాళ్ళందరినీ కూడా నీ తాకి స్వస్థపరిచి నిజమైన దేవుడు నువ్వే అని వారికి కనిపింపచేసి సాక్షిగా వారిని మార్చమని, మలచమని ఓ ప్రభువా మేము చేయం ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మీ వ్యక్తిగత ప్రార్థన కొరకు ఈ సమయంలో దేవుని అడగండి, తెలియపరచండి. నువ్వు తప్ప నాకు ఎవరు లేదని ఆయన చేతిలో మిమ్మల్ని సమర్పించుకొని ప్రార్థించండి. ఈ మనవలనంటి కూడా మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా అడిగి నీ ఆశీర్వాదముగా మీ చేతులందు పొందుకుంటున్నాం తండ్రి. అందరూ కూర్చొని మీ మనసులో ఉన్న కోరికలను ఈ కానుక ద్వారా సమర్పించుకోండి. ఎవరైనా ఈ పూజను చూస్తున్నప్పుడే కానుకను సమర్పించాలని ఆశపడినా ఈ వీడియోని చూస్తున్నప్పుడు మీరు చూస్తున్న ఆ గూగుల్ పే నంబర్కి మీరు కానుకలు సమర్పించవచ్చు. మీ తరపున దివ్య బలి పూజ సమర్పింపబడును, ప్రార్థనలు చేయబడును. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా సంధించుమయ్యా, స్వీకరించుమో దేవా సంధించుమయ్యా. సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయ్యా, సదయా నీ ప్రేమలో మమ్ము నిలుపుమయ్యా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. మహిమైకి పాత్రుడైన సర్వేశ్వర, మోక్షారూపమైన యేసుక్రీస్తుని దేవుడుగా అంగీకరించి ఆయన ద్వారా మేము స్తుతించి మహిమపరుస్తున్నాము. ఆ ప్రభుని వెంబడించి ఆయన వలె పరలోక రాజ్యం చేరట్టుకు ఆశపడుతున్న మేము ఇష్టపడి అర్పించిన ఈ కానుకను దయతో స్వీకరించుకొని మమ్మల్ని దీవించుమని మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు తిరుపుము. దేవుడు అయిన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోట్ల మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాకైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతివి. మమ్ము విమోచించుటకి నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించును. నీ చిత్తము నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించును. ఇట్లా అతడు మరణింపు సంఖ్యలకు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోడు పునీతులతోడు కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా ప్రభువు
నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒట్టయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లేరు, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. భోజనానందరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి దారబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా నీ మరణం ప్రకటించడం, నీవు తాను చాలడం, మీ మరణం చివరికి వేచి కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రత్నములందు పాలివారి మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న ఈ శ్రీ సభను జ్ఞాపకముచ్చుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురు, మా గోవింద జోజి పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని ఈ ప్రేమందు పరిపూర్ణముచ్చు. ఓ దేవా, ఈ పవిత్రమైన ఆదివారమున కుటుంబ సభ్యులు క్షేమం కొరకు ఈ దివ్య పలి పూజను సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమయ్యా. ప్రత్యేకంగా ఈరోజు పెళ్ళి జరుపుతున్న దిలీప్ ప్రద్యుషాని ఆశీర్వదించు. అదేవిధంగా భాస్కర్ అయ్యాన్ని ఆశీర్వదించి వ్యాధి నుండి విడుదల దయచేయి. పుట్టి 2 రోజులు అయి చాలా నిబంధనలు ఉన్న చిన్న పాపని నీకు సమర్పిస్తున్నాం, దీవించమయ్యా. ఈరోజు పూజ సమర్పిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంను దీవించి వారికి తగిన ఆశీర్వాదమును విడుదలను ప్రసాదించి నేను నమ్మిన బిడ్డలను ఎప్పుడు నీ చేయి విడవని వారి జీవితంలో సాక్షిగా మార్చు. ఉత్థాన మగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు నీ కనికరమంది చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొని వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియ మాతతో పునిద జోజప్పతోను పునిద అంతోని వారితో ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఒకవైపు గద్ద పిల్లలు వారు వేరు ఒక చోటు నుండి ఈ భూమికి తీసుకొని
తీసుకుని వచ్చాడని మర్చిపోతుంది. ఇంకొక వైపు ఈ కోడి పిల్లలు ఉన్నాయి కదా, అవి అంటాయన్నమాట, ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తున్నాం, ఎందుకు పైకి వెళ్తున్నాం, మనం అందరం ఒక్కటే ఇక్కడే ఉండాలని కింద లాగుతుంది మాట. ఈ లోకంలో పరలోక వైపు ఉన్న మన దృష్టిని లాగుటకు మాటలు వస్తాయి, గాయాలు వస్తాయి. ఎంతోమంది మనల్ని సమాధి చేయటం కూడా ఆశపడతారు. పాపం, ద్వేషం, పగ ఇవి అన్నిటి వలన మన బరువుగా మారి తల ఎత్తి పరలోకం చూడట్టు కూడా శక్తి లేకుండా పోతాం. కానీ ఈ సమయంలో చేతులు చాచి పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభు మనందరినీ కూడా పరలోకం చేర్చుమని ఆయనతో కలిసి తండ్రి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నేటికి అనుగ్రహింపు, మా యొక్క అప్పుపడిన వారిని మన్నించినట్లు మా అప్పులని మన్నింతుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపగా తల్లి స్త్రీ సభను విశ్వాసమును వీక్షింపుము. ఈ చిత్త ప్రకారము ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుతుంది. సర్వేశ్వరుని హరిహరించు ప్రభువా, సర్వేశ్వరుని పాపములను హరిహరించు ప్రభువా, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించి ప్రభు, మోక్ష ఆరోపమైన ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. మన భుజింపబోతున్న యేసుక్రీస్తు శరీర రక్తం మనల్ని కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. క్రీస్తు రాజాతి రాజా,
భయభీతి అమరా భగవతి మరలా చెలుదించు స్వామి నిన్ను స్వీకరించా భయభీతి అమరా భగవతి మరలా చెలుదించు స్వామి నిన్ను స్వీకరించా క్రీస్తు రాజాది రాజా దిలీప్, లివైన్, జాన్ అమలత, హృదయ స్వప్న, ప్రియదర్శిని రెడ్డి, మిరియం నివేత, షారోన్ విర్ది, భాస్కర్ రెడ్డి, నరసింహరావు, ప్రశాంత్, జ్యోతి వాళ్ళ కుటుంబ సభ్యులు, సునీల్, టిఎం రాజశ్రీ, వీళ్ళందరినీ మరి ఒక్కసారి తలంచుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవా వారిని దీవించు, వారి దేశమును ఆశీర్వదించు. హల్లెలూయా. దేవ జనులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి ఈ పండగ శుభాకాంక్షలు. ప్రతిరోజు దివ్య బలి పూజ, ఆరాధన, బైబిల్ క్లాస్, జపమాల అని మీకు యూట్యూబ్ ద్వారా ఈ అంతోని వారి ధ్యాన కేంద్రం ముకుందాపురం నుండి మీకు మేము పంపుతూనే ఉన్నాము. కనుక ప్రతిరోజు అంతోని వారి పేరిటన జరుగుతున్న కార్యక్రమం మీరు పాల్గొని ప్రార్థించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మనకి ముందుగా నేను చెప్పినట్లుగా దివ్య బలి పూజ సమర్పించాలని ఆశపడుతున్న వారు ఈ పూజను కానీ ఆరాధనను కానీ చూస్తున్నప్పుడు గూగుల్ పే నంబర్ అని మీ 2 నంబర్ చూడవచ్చు. ఏ నంబర్లో అయినా మీ కానుకను పూజకి 100 రూపాయలు కట్టించి మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీరు ఎంత దూరం ఉండినా కూడా యేసుక్రీస్తుకు మనం దగ్గరే ఉన్నాము. యేసుక్రీస్తు మన ఇంటికే వచ్చి దీవిస్తాడు. ఈ ఉద్దేశంతో ఈ కార్యం పాల్గొనవలసిందిగా మనం ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా 24 గంటలు మేము మీ కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం కనుక ఏ పరిస్థితులైనా ఫోన్ చేయండి. ఒకరికి బాగలేదంటే, ఏమైనా కార్యం అంటే వెంటనే ఫోన్ చేయండి. మేము ఫోన్లోని మీ కొరకు ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉన్నాం. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మేమందరం త్వరగా కలుస్తాం. జూన్ నెల 13వ తారీఖు ఈరోజు ఈ చర్చ్ అంతోని వారి పండగ దినం. అది దేవుడి చిత్తమైతే ఘనంగా జరగాలని ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడదాం, చివరి ప్రార్థన ప్రార్థించుదాం. నిత్య సర్వేశ్వర, మీలోనే మాకు ఆనందం, నువ్వే మాకు ఆశ్రయం. నీ కుమారుడు యేసుక్రీస్తుని మీరు త్యాగబలిగా మాకు సమర్పించటం వలన పరలోకం మేము చేరటం ఎంతగానో నిశ్చయమైంది. ఈరోజు మోక్ష ఆరోహణ పండుగను కొనియాడిన మేము, ఆయనను సొంత శరీరంలో రక్తంలో భుజించిన మేము, ఆయనలో కలిగింప చేసిన అదే శక్తి, అదే బలం మాలో కూడా కలిగింపచేయి. తద్వారా ఆయన ఉన్న స్థలములోనే మేము కూడా వచ్చి సర్వదా మేము స్తుతించి భాగ్యము పొందినట్లుగా చేయి. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయించున్నాము. ప్రభు నీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.
పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పైనున్న పరలోకము మనదే